ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యమున్న ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, శతాబ్ది ఉత్సవాలను కనివిని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఏయూవీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా నెల రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. మార్చి 26 నుండి ఏప్రిల్ 26 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 26న ఘనంగా శతాబ్ది స్థాపన దినోత్సవం సెంటమరీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏయూ పూర్వ విద్యార్థులను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయాలని, వారితో మమేకమై యూనివర్సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. యూనివర్సిటీని కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. రాబోయే 100 ఏళ్ల కోసం యూనివర్సిటీకి అవసరమైన సమగ్ర యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విద్యార్థుల భాగస్వామ్యంతో కళలు, సంగీతం, సాహిత్యం మరియు విభిన్న అంశాలపై జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ఉత్తరాంధ్ర ప్రజలను, విద్యార్థులను మరియు అనుబంధ కళాశాలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పలు కీలక సూచనలు చేశారు. యూనివర్సిటీ ప్రతిష్టను పెంచేలా భారీ ఎత్తున పబ్లిసిటీ కల్పించాలని, శతాబ్ది ఉత్సవాలను ఒక అద్భుత అవకాశంగా మలుచుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మరియు వర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.